మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా సాఫీగా ధాన్యం సేకరణ ప్రక్రియ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు। ధాన్యం సేకరణ ముగిసే వరకు పకడ్బందీగా పర్యవేక్షణ కొనసాగాలని అన్నారు। ధాన్యం కొనుగోలులో ఎటువంటి అలసత్వం వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు। సంబంధించిన సమస్యలపై అంటే ఎఫ్ఏక్యూ ఉందా లేదా అనే దాని మీద మనకు ఒక 5 మెంబర్స్ కమిటీ ఉంటుంది। దాంట్లో ఒకటి టీమ్ హెడ్గా డిటి తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ సిఎస్ ఉంటారు। దాంతోపాటు సభ్యులు రెండో సభ్యుడిగా డిటి రెవెన్యూ ఏఓస్ మీరు ఈ విషయం పై లెవెల్లో డివిజన్ లెవెల్లో ఉంటారంటే ఏడీఓ నెంబర్ ఒకటి మనకి ఎట్లా యథావిధిగా ఉంటుంది। దాంతోపాటు స్టేట్ వైడ్ ఉన్న నెంబర్ కూడా ఉంటుంది మనకు। సో వీటికి మీటర్స్ రెడీ చేసి పెట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ యాజ్ పర్ ఇండియన్ ప్రకారం పీపీసీ ఇండియన్ ప్రకారము మీరు ఏర్పాటు చేయడం జరిగింది। అంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఇది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సీజన్ ప్రభుత్వం నుంచి చాలా ఫోకస్ లో ఉంది। మన జిల్లాకి పెద్ద టార్గెట్ కాబట్టి మంచిగా ప్రాసెస్ చేయడానికి మంచి రూల్స్ ప్రకారం చేయడానికి మనందరికీ బాధ్యత। అండ్ దీనిలో మీ రోల్ ముఖ్యంగా ఉంది మీకే అండ్ ఏఈఓస్కి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ మీ ఇద్దరు సరిగా పని చేస్తే మొత్తం ప్రాసెస్ సరిగా అవుతుంది, లేదు అంటే ఎక్కడైనా తప్పు అవుతుంది। సో దయచేసి ఇప్పుడు ఆల్రెడీ టీఎం సివిల్ సప్లైస్ గారు అందరు సీనియర్ ఆఫీసర్స్ కూడా మీకు డీటెయిల్గా చెప్పారు, ఇంకా కూడా చెప్తున్నారు। బట్ మీరు ఫీల్డ్లో ఎలా చేస్తున్నారు ఇదే దయచేసి చూడాలి। నేను కొన్ని పాయింట్స్ చెప్తాను। ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపీసీ ఇన్ఛార్జెస్కి ముఖ్యంగా ఏంటి మీరు ఏ లొకేషన్ ఫైనల్ చేస్తున్నారు ముందుగా ఆలోచన చేసి ఫిక్స్ చేసి ఇచ్చేసండి। ఆల్రెడీ ఇచ్చారు, ఇప్పుడు డౌట్ ఉంటే చేంజ్ చేయొచ్చు, బట్ ఒకటేసారి ఫైనల్ అయిపోయిన తర్వాత ఏదైనా చేంజ్ చేయడానికి పాసిబుల్ లేదు। పీపీసీ ఇన్ఛార్జెస్ ప్యాడీ 10 ప్లేసెస్ లో ఉంటాయి। సో దయచేసి ఇది చేయకూడదు। పీపీసీ మీటింగ్ ఏంటి, ఆ ఫార్మర్స్ మీ దగ్గర ప్యాడీ తీసి వస్తున్నారు, మీరు చెక్ చేసి వాళ్ళ మాయిశ్చర్ కంటెంట్ కానీ వెయిట్ కానీ వాట్ ఎవర్ ట్రైనింగ్ ఉందా లేదా ఇది చెక్ చేసిన తర్వాత మిల్లర్కి పోవాలి। సో ముందుగా చెక్ చేస్తే ఏం చెప్తున్నారు, ఈ సన్నా బియ్యం యా దొడ్డు బియ్యం మనకు సరిగా లేదు, అట్లా వాట్ ఎవర్ ద వెహికల్ అక్కడి నుంచి 2-3 డేస్ వెయిట్ చేస్తున్నారు। చేసి ఇదేలాగా మనకు ఏదైనా ఇష్యూ వస్తే నేను ఫస్ట్ పీపీసీ ఇన్ఛార్జ్ కి అడుగుతున్నాను, మీరు ఎందుకు మాయిశ్చర్ కంటెంట్ చెక్ చేయలేదు, మీరు ఎందుకు క్లీనింగ్ ఆఫ్ ద ప్యాడీ చెక్ చేయలేదు। సో దయచేసి ఈ సంవత్సరం మీకు ఇంకా బాధ్యత ఉంటాయి, డెఫినెట్ గా నేను డీటెయిల్ గా పోతాను ఎక్కడి నుంచి తప్పు అని। సో పీపీసీ ఇన్ఛార్జెస్ ఈ రోజు మీకు ఏం ట్రైనింగ్ జరుగుతూ ఉన్నాయి ఇది జాగ్రత్తగా వినండి। ఇంకా మీరు పీపీసీ ఒక పీపీసీలో డెఫినెట్ గా 10-20 మంది ఉంటారు। అప్రూవ్ అయిన ప్యాడీ వస్తే మీరు కూడా మీ డ్యూటీ అలాట్ చేసుకోవాలి, ఒకటే వాళ్ళకి డ్యూటీ ఉంటుంది, ఒకటే వాళ్ళకి డివైడ్ చేస్తే మీ పని డివైడ్ అవుతుంది। బట్ అప్రూవ్ అయిన ప్యాడీ వస్తే మీ పీపీసీ నుంచి ఐకేపీ నుంచి తప్పకుండా అక్కడ ఉండాల్సింది।